నేను గరిడేపల్లి సత్యనారాయణ. దేశంలో ఉన్నత విద్య ఎంత ఎక్కువ మంది చదువుకున్నోళ్ళు ఉంటే అంత అభివృద్ధి జరుగుద్ది దేశం. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అంటే దేశ అభివృద్ధి కోసం అనేక బాటలు, అనేక ప్రణాళికలు రూపొందించి ప్రణాళికలైతే ఏస్తున్నారు గానీ, కార్యాచరణలో ఎంత మట్టికి అమలు జరుగుతుందనేది ప్రశ్నార్థకం. ఎన్‌డీఏ ఏదైతే ఉందో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త ప్రతిపాదనని పరాత ప్రణాళిక పద్ధతి నుంచి నీతి ఆయోగ్‌లోకి వచ్చినటువంటి నేపథ్యం మనం చూసాం. సో, కొద్దిపాటి తేడాలతోని పాత విధానాలనే అనుసరిస్తుందనేది ఆ విధంగా చెప్పుకోక తప్పదు. సో, ఉన్నత విద్యకు సంబంధించి, పరిశోధనా విద్యకు సంబంధించి, లేపోతే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యలకు సంబంధించి బడ్జెట్లు ఎక్కువ కేటాయించాలన్నా గూడా అది ఆచరణలో చూసినప్పుడు అది కార్యాచరణకి ఇది కావట్లేదనేది మనం చెప్పుకోవచ్చు. కార్యాచరణ చేయలేకపోతున్నారనేది మనం చెప్పుకోక తప్పదు. 1992లో తీసుకొచ్చినటువంటి విద్యా విధానం కొన్ని మార్పులకు గురై 2020లో ఎన్‌ఈపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి అనేక నూతన విధానాలు వచ్చినప్పటికీ గూడా అనుకున్న స్థాయిలో ఇక్కడ ఎంత డెవలప్‌మెంట్ జరిగిందో చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశాన్ని మనం చూసుకుంటే 19-23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యూత్ ఏదైతే ఉందో దాదాపు 29% అంటే నికరంగా చెప్పాలంటే 28.4% మంది మాత్రం ఉన్నారు. వాళ్ళు మాత్రమే అంటే 100కి 28.4% మాత్రమే ఉన్నత విద్యావంతులవుతున్నట్టుగా మనకు ఉన్నత విద్య అఖిల భారత సర్వే చెప్తా ఉంది. 2022, 23 ప్రకారం ఉన్నత విద్యలో విద్యార్థుల భాగస్వామ్య రేటు స్థూల నమోదు నిష్పత్తి 28.4గా ఉంది. అంటే 100కి 28.4 మందే ఉన్నత విద్యని అభ్యసిస్తా ఉన్నారు. అట్లా చూస్తే అత్యధిక జీఈఆర్ ఏదైతే ఉన్నదో అవి మనం చూసుకున్నప్పుడు చండీగఢ్, పుదుచ్చేరి, ఢిల్లీ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, తెలంగాణలో అత్యధిక జీఈఆర్ ఏదైతే ఉందో స్థూల నమోదు నిష్పత్తి లేకపోతే విద్యలో విద్యార్థుల భాగస్వామ్యం రేటు లేదా స్థూల నమోదు నిష్పత్తి అంటారు. అది ఈ రాష్ట్రాలను మిగతా రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయనేది మనం చెప్పుకోక తప్పదు. పరిశోధక విద్యార్థులకు సంబంధించి వచ్చినప్పుడు 2017 యునెస్కో ఏదైతే ఉందో ఖర్చు తక్కువగా ఉందని ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్ర సాంకేతిక సంస్థ యునెస్కో 2017 నివేదికలు చెప్పింది. యూజీసీ, ఏఐసిటిఈ, న్యాక్ సంస్థల్లోని అక్రమాలు, అవకతవకలు మనకు అప్పుడప్పుడు అవినీతి బయటపడతా ఉంటుంది. వాళ్ళ పెత్తనాల్లో లేకపోతే ఆటానమస్ లేదు, ఆటానమస్ ఇచ్చిన చోట అవినీతి, అక్రమాలు, దోపిడీ, దురంతాలు ఉన్నాయని చెప్పేసి కస్తూరి రంగన్ కమిటీ కూడా మనకి చెప్పింది. ప్రతిభని కాదని సీనియారిటీకి అవకాశం ఇవ్వడం వల్ల రీసెర్చ్‌కి, ఇన్నోవేషన్‌కి ప్రోత్సాహం కరువైందనేది మనకు అర్థమవుతా ఉంది. సో, ఉన్నత విద్యావంతులైన ఉద్యోగాల కోసం వెళ్ళే గ్రాడ్యుయేట్లకి దాదాపు 50% మందికి కనీసం పర్సనల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేవని చెప్పేసి ఇండియా స్కిల్ రిపోర్ట్ 2023 చెప్తా ఉంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 20% మందికి మాత్రమే తగిన ఉద్యోగాలు అర్హులవుతున్నారని ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించే ఎంప్లాయ్‌మెంట్ ఏదైతుందో ఎంప్లాయబిలిటీ రిపోర్టు చెప్తా ఉంది. సో, మౌలిక లోపాలు, లొసుగులు, బలహీనతలు అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో, ఉన్నత విద్యకు సంబంధించి అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది. దీన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, ఏదైతే ఉందో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి విదేశాల్లో ఏవైతే రోల్ మోడల్‌గా ఉన్నాయో అక్కడ ఏమేం ప్రమాణాలు పాటిస్తా ఉన్నారో అక్కడికి మన వాళ్ళని పంపించడం, లేకపోతే కమిటీ వేయటం, దాని కార్యాచరణలు అమలు చేయటం, నిధులు ఎక్కువ కేటాయించటం, ఆ వైపుగా ముందుకు తీసుకుపోవటం వల్ల దేశం అత్యున్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.